హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 26ని సాల్వ్ చేసి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏమాత్రం యూజ్ అవుతాయి అని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 26లోకి వెళ్ళిపోదాం. డిఐ నెంబర్ 26 చూసుకున్నట్టయితే కనుక ఇదొక పై చార్ట్ కమ్ టేబుల్, ఆ రెండు కాంబినేషన్లు ఇచ్చిన డిఐ. ఇది అసలు దేని గురించి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. రీడ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఓకే, ఫస్ట్ ఈ పై చార్ట్ దేని గురించి ఇచ్చాడో చూద్దాం. ది పై చార్ట్ given below shows the percentage of the number of male employees in companies PQRST. ఓకే, ఈ కంపెనీస్ ఉన్నాయంటే 4 కంపెనీస్. ఆ 4 కంపెనీల్లో టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ని రిప్రజెంట్ చేస్తూ ఈ పై చార్ట్ ఇవ్వడం జరిగిందంట. అంటే టోటల్ ఈ పై చార్ట్ 100% అనుకుంటే ఈ 100% ఎవరు? మేల్స్ అవుతారు. ఓకేనా? అందులో పీలో ఎంత పర్సెంటు, క్యూలో ఎంత పర్సెంటు, ఆర్లో ఎంత పర్సెంటు, ఎస్లో ఎంత పర్సెంటు, టీలో ఎంత పర్సెంట్ అని ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్లో వేరు కంపెనీస్లో ఎంతెంత పర్సెంటేజ్ ఉన్నారు అన్నది ఈ పై చార్ట్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఈ టేబుల్ ఏం రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. ది గివెన్ టేబుల్ షోస్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ది గివెన్ ఇన్ 5 డిఫరెంట్ కంపెనీస్ PQRS అండ్ T. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ కింద టేబుల్లో ఏమి ఇచ్చారంటే టోటల్ 5 కంపెనీల్లోనూ మేలు ఫీమేల్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఓకేనా? మేలు ఫీమేల్ యొక్క యావరేజ్ అంటే దాన్ని ఇంటూ 2 చేస్తే టోటల్ వచ్చేస్తుంది కదా. సో ఇది యావరేజ్ మాట, పీలో యావరేజ్, దీన్ని ఇంటూ 2 చేస్తే టోటల్ మాట. ఓకే, ఇక్కడ మనకి టోటల్ రావడానికి అనుకూలంగా ఇక్కడ యావరేజ్ అనేది ఇచ్చారు ఈ టేబుల్లో. నెక్స్ట్ నోట్లు చూద్దాం. నోట్లో ఏమి ఇచ్చారు? టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ కంపెనీస్ టుగెదర్ ఈజ్ 400. ఓకే, ఇక్కడ పై చార్ట్ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత? 400 అంట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అంటే ఎవరు? ఈ పై చార్ట్ మొత్తం టోటల్ మేల్స్నే కదా రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ పై చార్ట్ మొత్తం 400కి ఈక్వల్. అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 400 మాట. 400కి ఈక్వల్ ఈ పై చార్ట్ మొత్తం. పక్కన పెడదాం అలాగా. ఇప్పుడు వైల్ 1/3 ఆఫ్ ది సమ్ ఆఫ్ యావరేజ్ ఎంప్లాయీస్ QRT టుగెదర్ ఈజ్ 160. ఓకే, QRT వాటి యొక్క యావరేజ్ యొక్క సమ్ అంట. ఇప్పుడు QRT యావరేజ్ ఏంటి? Q యావరేజ్ Z, R యావరేజ్ M² + 16, T యావరేజ్ 8M - 4. ఈ మూడింటిని కలిపితే ఆ వచ్చే దాంట్లో 1/3 ఏంటంట? 60 అంట. 1/3 60 అయితే టోటల్ ఎంత? 180 కదా. అంటే ఈ మూడింటిని కలిపితే Z + M² + 16 + 8M - 4 కలిపితే మనకు వచ్చేది 180 అంట. దాన్ని బట్టి మనకు ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది కదా, అది పక్కన పెట్టుకుందాం. అలాగా ఒక ఈక్వేషన్ అయితే ఫామ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నోట్ బి చూద్దాం. నోట్ బిలో ఏమి ఇచ్చాడు? Z ఈజ్ 5 times యాజ్ దట్ ఆఫ్ M. ఓకే, Z అనేది 5Mకి ఈక్వల్ అంట. Z ఈజ్ దట్ ఆఫ్ 5 యాజ్ దట్ ఆఫ్ M, 5 times యాజ్ దట్ ఆఫ్ M. Z అనేది 5Mకి ఈక్వల్ అంట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని మనం ఒక టేబుల్ ఫామ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక టేబుల్ని డ్రా చేద్దాం. ఇది PQRST. ఓకే, ఇది టోటల్, ఇది మేలు, ఇది ఫీమేల్. ఓకే, ఇప్పుడు సరిగ్గా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ సరిగ్గా చూసుకున్నట్టయితే మనం ఇది టోటల్ 400కి ఈక్వల్ అంట. 400కి ఈక్వల్ మొత్తం ఫస్ట్ 100% అనుకుందాం. Z = 5M ఇది పక్కన రాసుకుందాం. ఇక్కడ రాసుకుంటాం Z = 5M, Z = 5M ఇక్కడ రాస్తాను. ఓకే, ఇది మొత్తం 100%కి ఈక్వల్ అవునా? ఇది 400 పక్కన పెడదాం. 400 పక్కన పెడదాం. ఇది మొత్తం 100%కి ఈక్వల్. ఏది? ఇవన్నీ కలిపితే 100%కి ఈక్వల్. ఎందుకంటే ఇది ఇంత పర్సెంట్, ఇది ఎంత పర్సెంట్, ఇది ఎంత పర్సెంట్, ఇది ఎంత పర్సెంట్, ఇది మొత్తం కలిపితే 100%కి ఈక్వల్. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. ప్రతి దాంట్లో పర్సెంటేజ్, ఇందులో పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇవన్నీ కలిపితే 100కి ఈక్వల్ అవ్వాలి. 100కి ఈక్వల్ అవ్వాలంటే సరిగ్గా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వైలు కలుపుదాం. అన్నీ
వైలు కలిపితే 3y, ఇందులో y లేదు, ఇందులో y లేదు, ఇక్కడ ఓకే 3y ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక y 4y, ఇక్కడ y 5y, మొత్తం 5y. ఇది వైలు 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు జెడ్లు చూద్దాం. మైనస్ జెడ్ ఉంది ఇక్కడ ప్లస్ ఆఫ్ జెడ్ అంటే జెడ్, ఈ రెండు కలిపితే ఈ ఆఫ్ జెడ్ కలిపితే జెడ్ అవుతుంది. ఇది ప్లస్ జెడ్ అయితే ఇది మైనస్ జెడ్, ప్లస్ జెడ్ మైనస్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ప్లస్ జెడ్ మైనస్ జెడ్, వెయిట్, ప్లస్ జెడ్ మైనస్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో జెడ్లో క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వైలు జెడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. ఇది -5, ఇక్కడ -8, -5 + -8 -13, అలాగే ఇక్కడ +8 + 5 +13, +13 -13 0 అయిపోతుంది. అంటే రిమైనింగ్ టోటల్ మనకు వచ్చింది ఎంత 5y. 5y ఈజ్ ఈక్వల్ టు 100%, 100కి ఈక్వల్, అంతేనా? ఎందుకంటే అన్ని పర్సెంటేజ్లు ఈ 100%లో పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. సో 5y ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈ 5ని తీసుకెళ్తే ఇటు ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటు వచ్చేటప్పటికి డివైడ్ చేస్తుంది 100/5 20, అంటే y ఈజ్ ఈక్వల్ టు 20. y వాల్యూ ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది. y వాల్యూ ఎంత 20 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం సరిగ్గా చూసుకున్నట్టయితే y వాల్యూ 20 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ నోట్ నుంచి ఒక ఈక్వేషన్ వచ్చింది సరిగ్గా చూస్తే. అసలు ఇక్కడ మనకి ఈ టేబులర్ చార్ట్లో ఏమి ఇచ్చాడు, టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఆ యావరేజ్ని ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్లో 150 ఇచ్చాడు యావరేజ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, యావరేజ్ 150 ఇచ్చాడు ఎస్లో, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యావరేజ్ 150. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత అప్పుడు, ఇంటూ 2 చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 300 అవుతారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 300. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ QRT యొక్క యావరేజ్ని కలిపితే అందులో వచ్చే వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూలో 1/3 160 అంట. 1/3 60, 1/3 60 అయితే 1/3 60, 1 part 60 అయితే 3 parts ఎంత, 1/3 60 అయితే టోటల్ ఎంత 180. అవునా? టోటల్ 180. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ వస్తున్నాను కదా, QRT, ఈ మూడిటి యొక్క యావరేజ్ కలపాలి. ఇక్కడ Q యొక్క యావరేజ్ ఎంత Z ప్లస్ R యొక్క యావరేజ్ ఎంత m² ప్లస్ 16. ఇప్పుడు T యొక్క యావరేజ్ ఎంత m² ప్లస్ 16 బ్రాకెట్లో ఉండాలి, ప్లస్ 8m మైనస్ 4 T యొక్క యావరేజ్. ఇవన్నీ కలిపితే ఎంత అంట, ఇవన్నీ కలిపితే ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్లో 1/3 60 అంట. 1/3 60 అంటే టోటల్ ఎంత 180. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ ఉన్నాయి, జెడ్ ఎమ్. మనకి నోట్ బి ప్రకారం ఇంకోటి తెలుసు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5m అని, అంతేనా? 1 జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5mకి ఈక్వల్. ఓకే, ఇప్పుడు ఈ జెడ్ ప్లేస్లో 5m వేయచ్చా? ఖచ్చితంగా వేయచ్చు. ఈ జెడ్ ప్లేస్లో 5m వేసుకుందాం, 5m. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుద్ది. ఎలాగా, జెడ్ m² 16 8m, జెడ్ఎమ్ ప్లస్ 8m ఎంత, జెడ్ఎమ్ కదా 5m ప్లస్ 8m ఎంత 13m, m² ఇది ఈ m² ప్లస్ ఈ రెండు కలిపితే 13m, ఇంకా రిమైనింగ్ ఈ 16 4 ఉంది, 13m ప్లస్ 12 అంతే కదా. 16లోంచి 4 చేస్తే 12 కదా, 12 ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు ఈ 12 తీసుకెళ్తే మైనస్ అవుతుంది కదా, అంటే అప్పుడు ఎంత అవుతుంది, 180లోంచి 12 తీసేస్తే 10 చేస్తే 70, 170, 168 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఈ +12ని తీసుకెళ్తే -12 అవుతుంది, -12 ఇందులో చేస్తే ఎంత 68 అవుతుంది, 168 అవుతుంది. ఇది +168 తీసుకెళ్తే -168 అవుతుంది. దాని ప్రకారం మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కదా ఇక్కడ, ఏమని m² ప్లస్ 13m మైనస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీని యొక్క రూట్స్ని కనుక్కుంటే మనకి m వాల్యూ వచ్చేస్తుంది. m వాల్యూ వస్తే z వాల్యూ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే 5m ఈజ్ ఈక్వల్ టు z కాబట్టి. ఓకేనా? ఇప్పుడు 168 ఓకే, m² ప్లస్ 13m మైనస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్ వచ్చి రూట్స్ మనకు తెలుసు. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కడదాం. 4 4s 4 2s 6 7, 2 × 3 అనుకుంటే 6ని 7 3 21 4 8, 21లోంచి 8 తీసేస్తే ఎంత, 20లోంచి 8 12 13. సో ఓకే, అంటే 21 8
ఓకే, ఇక్కడ మనకి ప్లస్ యొక్క రూట్ తెలుసుకుంటాం, ప్లస్ యొక్క రూట్ తీసుకుంటాం. సో ఎం వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో ఎం వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? ఎం ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. అలాగే ఇప్పుడు ఎం వాల్యూ 8 వచ్చింది కాబట్టి జెడ్ వాల్యూ కూడా వచ్చేస్తుంది ఎం వాల్యూని బట్టి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5m. ఎం ప్లేస్లో ఎంత వేసుకోవచ్చు? 8 వేసుకోవచ్చు. 5 × 8 ఎంత? 40. 5 × 40. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 40. మనం సరిగ్గా చూస్తే ఇక్కడ ఉన్న ప్రతి వేరియబుల్ యొక్క వాల్యూ అనేది వచ్చేస్తుంది మనకి. సో దీన్ని బట్టి మనం ఈ వాల్యూస్ని ఆ నెంబర్స్ లెటర్స్ దగ్గర సబ్స్టిట్యూట్ చేసి ప్రతి కంపెనీ యొక్క నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, మేల్ ఎంప్లాయీస్ అలాగే ఫీమేల్ ఎంప్లాయీస్ యొక్క టోటల్ డేటాను కనుక్కోవచ్చు కదా, కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను సరిగ్గా చూద్దాం. ఇప్పుడు వై అనేది ఫస్ట్ ఓకే ఇక్కడ సరిగ్గా చూడండి. 400 టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అన్నాడు. ఈ మేల్స్ మొత్తం 400 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వై వాల్యూ తెలుసు మనకి, జెడ్ వాల్యూ తెలుసు, ఎం వాల్యూ తెలుసు. ఫస్ట్ Z/2% అంట. జెడ్ అంటే ఎంత అసలు? 40. 40/2 అంటే ఎంత? 20% అంటే ఇది ఏంటి? పి. ఇది పి 20% అంటే ఎంతలో? టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్లో 20%. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్లో 20%. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత? 400. 400లో 20% ఎంత? 80. ఓకే, ఇప్పుడు Z/2. జెడ్ అంటే ఎంత? 40. 40/2 20. 20లోంచి 8 తీసేస్తే ఎంత? 12. 12% అంటే ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్లో 12. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 400. అందులో 12% అంటే 4 12 48. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది చూసుకుంటే y+28. వై అంటే ఎంత? y+28%. వై అంటే ఎంత? 20. 8 అంటే ఓకే 8. y+8 అంటే ఎంత? వై అంటే 20. 20 + 8 28. 28%. 28% టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 400. 400లో 28% ఎంత? 112. 28%లో టోటల్ నెంబర్ బాయ్స్ 400లో 28% 112. ఓకే, ఇప్పుడు వై అంటే ఎంత? ఇది ఎస్లో ఎంత పర్సెంట్ బాయ్స్? y+5%. వై అంటే ఎంత? 20. 20 + 5 25. టోటల్ 400 బాయ్స్ అయితే అందులో 25% ఎంత? 25% ఎంత? 100. ఎస్లో బాయ్స్ 100. ఇప్పుడు టీలో చూద్దాం. టీలో 3y అంట. వై అంటే ఎంత? 20. 3y అంటే ఎంత? 60. మైనస్ జెడ్ అంటే ఎంత? 40. 60 - 40 20. ఓకే, 20 మైనస్ ఇక్కడ 5 ఉంది, -5 ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 5 ఉంది. 20 - 5 15. మొత్తం ఇది ఎంత పర్సెంట్? టీ యొక్క టోటల్ టీ మేల్ పర్సెంట్ ఎంత? 20%, 15%. 400లో 15% అంటే ఎంత? 10%. 40 అయితే 5% 20. మొత్తం ఎంత? 60. ఓకేనా? ఇక్కడ బాయ్స్ టోటల్ వాల్యూ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూస్ మనం ఇందాక స్లైడ్లో వేసుకున్నాం కదా, అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. P80 48 112 బాయ్స్, 80 48 112, నెక్స్ట్ ఏమి వచ్చింది? 160. ఓకే, ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే మేల్స్ యొక్క టోటల్ వచ్చేసారు. టోటల్ ఎంత? 400. ఇవన్నీ కలిపితే 400 వస్తుంది. మేల్స్ వాల్యూస్ వచ్చేసినాయి ప్రతి కంపెనీలో. ఇప్పుడు ఫీమేల్స్ చూద్దాం. ఇప్పుడు ఫీమేల్స్ చూడాలంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్కి సంబంధించిన యావరేజ్ ఇచ్చాడు. దీన్ని ఇంటూ 2 చేస్తే అదే కదా టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మేల్ ఫీమేల్ కలిపితే వచ్చేది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎం అంటే ఎంత? 8. ఎం అంటే ఎంత? 8. M8 అంటే 8 + 2 10. 10 × 6 60. యావరేజ్ 60 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత? 120. ఇప్పుడు జెడ్ అంటే యావరేజ్. జెడ్ అంటే ఎంత? 40 అంటే జెడ్ 40 యావరేజ్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత? 80. ఇప్పుడు m² + 16 అంట. m అంటే ఎంత? 8. 8² అంటే ఎంత? 64. 64 + 16 ఎంత? 80. అంతేనా? 80 యావరేజ్ 80 ఏంటిది? యావరేజ్ 80 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత? 160. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 160. ఓకే, ఎస్లో మనకి ఎలాగొచ్చింది? టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 300. ఇప్పుడు టీలో చూద్దాం. టీలో యావరేజ్ ఎంత? 8m - 4. m అంటే ఎంత? 8. 8 ఎంత? 64. 64 - 4 60. 60 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ యావరేజ్ అది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత అవుతారు? 60 యావరేజ్ అయితే 120 అవుతారు. టోటల్ 120 ఎంప్లాయీస్ అవుతారు, మేల్స్ ఫీమేల్స్ టీలో. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం టోటల్ మేల్స్లో వేసుకోవచ్చు. 120 80 160 120 80 160
300 160 300 దాని తర్వాత 120 మనం సరిగ్గా చూస్తే పీలో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ 120 అయితే అందులో మేల్ 80 రిమైనింగ్ 40 ఫీమేల్సే కదా, ఫీమేల్సే. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 80 అయితే మేల్స్ 48 ఫీమేల్స్ 32. ఓకేనా. ఇప్పుడు టోటల్ 160 అయితే ఆర్లో అందులో 112 మేల్స్ అయితే రిమైనింగ్ 48 ఫీమేల్సే కదా, అంతే. టోటల్ 300 అయితే అందులో 100 మేలు 200 ఫీమేల్. ఇప్పుడు టోటల్ 120 అయితే అందులో మేలు 60 ఫీమేలు. టోటల్ 120 అయితే టీలో అందులో మేల్ 60 అయితే ఫీమేల్ అంతా ఫీమేల్ కూడా 60. సో 50-50 ఉంటుంది ఇందులో. ఓకే, ఇప్పుడు మనకి వై వాల్యూ 20 వచ్చింది, ఎం వాల్యూ 8 వచ్చింది, జెడ్ వాల్యూ 40 వచ్చింది. ఇప్పుడు మనకి టేబుల్ మొత్తం వచ్చేసింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చారు, టోటల్ నెంబర్ మేల్స్ వచ్చారు, ఫీమేల్స్ వచ్చారు, ప్రతి కంపెనీలోనూ వచ్చారు. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ని ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసి ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ప్రయత్నం చేద్దాం. ఓకేనా. వెయిట్, నేను ప్రతి క్వశ్చన్ దగ్గర ఈ టేబుల్ని పేస్ట్ చేస్తాను. ఓకే ఓకే క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ఏమి చూడు, ఫర్ కంపెనీ ఆర్ అవుట్ ఆఫ్ టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ 75% ఆర్ ఐఏఎమ్స్. ఓకే, టోటల్ ఆర్లో కంపెనీ ఆర్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంతమంది 48, ఎంత 48 ఫీమేల్స్. ఇందులో 75% అంటే ఎంత 3/4 అంటే 3/12 36. 75% అంటే ఎంత ఇందులో 36% ఎంతమంది ఎంత ఎక్కడికంట 36% ఫీమేల్స్. ఇది ఆర్లో టోటల్ ఫీమేల్స్. ఆ ఫీమేల్స్లో 36 ఫీమేల్స్ ఐఏఎమ్స్లో చదువుతున్నారంట. ఆ ఐఏఎమ్స్లో చదువుతున్నారు. అది కూడా 2 కేటగిరీలు, ఏ అండ్ బి. అవుట్ ఆఫ్ విచ్ ఈ టోటల్ ఐఏఎమ్స్లో చదివే వాళ్ళు అంటే ఈ టోటల్ 36లో 1/6 ఆర్ ఫ్రమ్ ఐఏఎం ఏ. 1/6 అంటే 1/6 అంటే ఎంత 6 ఐఏఎం ఏలో చదువుతున్నారంట 6%. రిమైనింగ్ 30% బిలో చదువుతున్నట్టే కదా, అంతే. సో ఫైండ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ దోస్ ఆర్ ఫ్రమ్ ఐఏఎం బట్ నాట్ ఐఏఎం ఏ. ఓకే, ఎవరైతే ఐఏఎంలో చదువుతారో అంటే ఐఏఎం ఏలో చదవకుండా ఐఏఎంలో చదివాలి. ఐఏఎం ఏ కాకుండా ఇంక రిమైనింగ్ ఏంటి ఐఏఎం బిఏ కదా. ఐఏఎం బిలో చదివే వాళ్ళు ఎంతమంది 30%. అంటే కరెక్ట్ ఆప్షన్ బి 30. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోతే అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఈజ్ ఎస్ in company S. Okay, out of total number of female employees in company S, at least 7.5% drive car to reach office. Okay, total female employees ఎంత ఎస్లో 200. అవునా, ఇదిగో టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ 200 అయితే ఫీమేల్ ఎంప్లాయీస్ ఎస్లో. అందులో అట్లీస్ట్ 7.5% 7.5 ఎం అంటే ఎంత 8. 7.5 into 8 అంటే ఎంత 756 60 అంటే 60% ఆఫ్ ఎంప్లాయీస్. ఎం అంటే 8 into 8 60% ఆఫ్ ఎంప్లాయీస్ డ్రైవ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి రీచ్ అవుతారంట. 60% అంటే ఎంత టోటల్ ఫీమేల్స్ 200 అయితే 200లో 60 ఎంత 66 120 అనేవారు కార్ డ్రైవ్ చేస్తారు. కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తారు. రిమైనింగ్ 80లో బైకు మెట్రో యూజ్ చేస్తారంట. రెస్ట్ మిగిలిన వాళ్ళు ఈ 80లో బైక్ మెట్రో కూడా యూజ్ చేస్తారు. సరిగ్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అట్లీస్ట్ అన్నాడు. అట్లీస్ట్ అంటే కనీసం ఇంతకు మించి ఎంత ఎక్కువ అని అనుకోవచ్చు. 60% వచ్చింది, కనీసం 60% అన్నాడు. కనీసం 60% అంటే 80% అనుకోవచ్చు, 100% అని కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ 100% అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ బైక్ మీద వెళ్ళే వాళ్ళు మెట్రో మీద వెళ్ళే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు 100% మొత్తం అందరూ కార్లు వెళ్తారంటే ఇంకెవరో మెట్రోలోనూ బైక్ మీద వెళ్ళరు. సో 100% అనుకోవడానికి వీల్లేదు. అయితే 60 అనుకో, 65 62 99 వరకు ఎంతన్నా అనుకోవచ్చు, మన ఇష్టం. సో అట్లీస్ట్ అన్నాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ యూజ్ బైక్ ఈజ్ 11/5 టైమ్స్ ఆఫ్ ఫీమేల్ యూజెస్ మెట్రో. ఓకే, నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ యూజ్ బైక్ ఈజ్ 11/5 టైమ్స్ ఆఫ్ ఫీమేల్ యూజెస్ మెట్రో.
మెట్రో యూజ్ చేసే వాళ్ళకంటే ఫీమేల్స్ బైక్ యూజ్ చేసేవాళ్ళు 11/5 టైమ్స్ ఆఫ్ ఫీమేల్ యూజ్ మెట్రో. బండి మీద వెళ్ళేవాళ్ళు 11/5 టైమ్స్ అంట. ఎవరికంటే మెట్రోలో వెళ్ళే వాళ్ళకంటే, అది కూడా ఫీమేల్స్. టోటల్ అప్పుడు బైక్ మీద వెళ్ళేవాళ్ళు 8x అనుకుంటే వీళ్ళు 5x అవుతారు. ఓకేనా. ఇప్పుడు మనం అట్లీస్ట్ అన్నది కాబట్టి ఇక్కడ యావరేజ్ వేసుకోవచ్చు. ఇక్కడ 60% వేసుకోండి. 60% ఎక్కువనే వేసుకోవచ్చు, కానీ ఇక్కడ 120 అనేది 60% వేసాను. సో చూద్దాం నెక్స్ట్ ఏం వస్తుందో. ఫైండ్, ఇక్కడ వరకు చదివాం కదా. ఫైండ్ మినిమం పాసిబుల్ డిఫరెన్స్ బిట్వీన్ ది మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఆర్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ యూజ్ మెట్రో టు రీచ్ ఆఫీస్ ఇన్ కంపెనీ ఎస్. ఓకే, కంపెనీ ఎస్లో మేల్ ఎంప్లాయీస్కి, కంపెనీ ఎస్లో మేల్ ఎంప్లాయీస్కి, అలాగే మెట్రోలో వెళ్ళి ఫీమేల్ ఎంప్లాయీస్కి, మెట్రోలో వెళ్ళే ఫీమేల్ ఎంప్లాయీస్ యూజెస్ మెట్రోకి, రెండిట్లకి డిఫరెన్స్ అది కూడా ఎంత అడిగాడు? మినిమం, కనీసం డిఫరెన్స్ అంటే తక్కువ డిఫరెన్స్ ఉండాలి. డిఫరెన్స్ తక్కువ ఉండాలంటే టోటల్ మేల్స్ ఎంతమంది? ఎస్లో టోటల్ మేల్స్ 100. టోటల్ మేల్స్ 100 అయితే అందులో టోటల్ మేల్స్ ఎంతమంది? 100. టోటల్ మేల్స్ 100 అయితే ఈ 100కి అలాగే మెట్రో ఎంతమంది? 5x. మెట్రో యూజ్ చేసేవాళ్ళు 5x. ఈ 5xకి మధ్య డిఫరెన్స్ మినిమం తక్కువలో ఉండాలన్నాడు. తక్కువ మినిమం ఉండాలంటే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ పడాలి. ఇక్కడ మినిమం తక్కువ రావాలంటే ఈ మైనస్ దగ్గర ఉన్న వాల్యూ ఎక్కువ పడాలంటే సరిగ్గా చూడండి, మనం ఇక్కడ మ్యాక్సిమం ఎంత పెట్టగలగాలని అంత పెట్టాలి. అంటే ఇక్కడ ఇది మినిమం 60% ఉండాలి. ఇది 60% ఉండాలన్నాడంటే రిమైనింగ్ 80% కనీసం తక్కువ 60% లోపు ఉండకూడదు, పైనే ఉండాలి. మనం 60% తీసుకుందాం. 60% కంటే తక్కువ ఉండకూడదు కాబట్టి 60% తీసుకుంటాం. 60% ఎంత? 200లో 120. రిమైనింగ్ 80 బైక్ మెట్రో యూజ్ చేస్తారు. బైక్ మెట్రో ఏ రేషియోలో యూజ్ చేస్తారు? 11:5. రెండు కలిపితే 16. 16x = 80 అయితే x 5 అవుతుంది. x 5 అంటే ఇది బైక్ మీద వచ్చేవాళ్ళు 55% అయితే మెట్రో మీద వచ్చేవాళ్ళు 25%. సో ఇప్పుడు ఇంతకు మించి ఎక్కువ మెట్రోలో తిరగరు, ఎందుకంటే అట్లీస్ట్ అన్నాడు ఇక్కడ. ఎవరికి? కారు మీద వెళ్ళేవాళ్ళు అట్లీస్ట్ కనీసం 60% ఉండాలి, అంతకుమించి తగ్గకూడదు. ఇక్కడ కనీసం 60% పెట్టు, అంతకుమించి తగ్గితే ఇక్కడ పెంచాలి. ఇక్కడ ఇంతకుమించి తగ్గడానికి లేదు. సో ఇక్కడ ఇంతకుమించి పెరగదు మెట్రో వెళ్ళేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఎందుకు అంతకు మించి ఉండకూడదంటే ఇక్కడ మినిమం తక్కువ వాల్యూ అడిగాడు. తక్కువ వాల్యూ రావాలంటే ఇక్కడ ఎక్కువ వాల్యూ పడాలి. 100 ఇక్కడ 5x ప్లేస్లో ఎక్కువ వాల్యూ పడాలి. 5x ప్లేస్లో ఎక్కువ వాల్యూ పడాలంటే 5x అనేది ఇదే కదా, ఈ ప్లేస్ 5x. ఈ 5x ఎక్కువ రావాలంటే ఇక్కడ మెట్రో యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండాలి, అంతే కదా. మెట్రో యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటేనే కదా ఇందులోంచి తీస్తే వచ్చి కనీసం తక్కువ వాల్యూ వస్తుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత. అంటే ఇక్కడ 25 మించి పెట్టలేం, లోపు పెట్టవచ్చు కానీ మించి పెట్టలేము ఇక్కడ మనం. అర్థమైందా? 25 లోపు అయితే 25 మించి అయితే పెట్టలేం మెట్రో. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమడిగాడు? ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆర్. మేల్ ఎంప్లాయీస్ ఎంత ఆర్లో? ఇందా నుంచి నేను చూసుకోవాలి. మేల్ ఎంప్లాయీస్ 112లో మేల్ ఎంప్లాయీస్ 112, మేల్ ఎంప్లాయీస్ ఆర్కే, అలాగే ఫీమేల్ ఎంప్లాయీస్ మెట్రో యూజ్ చేసేవాళ్ళు ఎస్లో. ఆ రెండింటికి డిఫరెన్స్ మినిమం అడిగాడు. అంటే ఇక్కడ 1112 - 5x. 1112 అంటే ఎంత? 1112 అనేది ఎవరు? మేలు కంపెనీ ఆర్లో. 5x ఎలాగ వచ్చేసింది 25 మించి పెట్టలేం, ఎందుకంటే ఇక్కడ మినిమం అడిగాడు. ఇక్కడ మినిమం అంటే తక్కువ అడిగాడు అంటే ఎక్కువ వేయాలి. ఇక్కడ ఎంత ఎక్కువ వేస్తే ఇక్కడ అంత తక్కువ వస్తుంది. సో ఇక్కడ 5x అనేది 25 వచ్చింది. 112 - 25 = ఇక్కడ మినిమం వాల్యూ వస్తుంది. ఆ మినిమం వాల్యూ ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ 112లోంచి 25 తీసేస్తే ఎంత? ఇదొక 87. టోటల్ ఎంత? 87 అవుతుంది. ఇక్కడ మినిమం వాల్యూ 87 అవుతుంది. ఇక్కడ నేను ఇందాక 100 వేసుకున్నాను, అది 112. సో దానివల్ల ఎక్స్ప్లెనేషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ 112 గుర్తుపెట్టు. 112లోంచి 5x తీసేయాలి. 5x అంటే ఎంత? 20 తీసేస్తే వచ్చేది మినిమం వాల్యూ అవ్వాలి, అంటే అంతకు మించి పెంచడం లేదా. ఇక్కడ మ్యాక్సిమం, ఇక్కడ మినిమం వాల్యూ రావాలంటే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ పడాలి. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ పడాలంటే ఇక్కడ సాధ్యమైనంత వరకు ఎక్కువ పెంచాలి. అప్పుడు ఇక్కడ
తగ్గించాలి. ఇక్కడ ఎంతవరకు తగ్గించాలి? 60%. అంతకుమించి తగ్గించడం లేదు. సో ఇంకా రిమైనింగ్ 25% ఇక్కడే రావాలి, 25% ఇక్కడ రావాలి, అంతకుమించి పెంచడం లేదు. అర్థమైందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే కనుక ఇది ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పిఆర్ఎస్ టుగెదర్. మేల్ ఎంప్లాయీస్ పిఆర్, పి ఎంత 80, ఆర్ ఎంత 112, ఎస్ ఎంత 100, టోటల్ ఎంత 292, టోటల్ ఎంత 292, 292 టోటల్ ఎంప్లాయీస్. ఇది ఏలో పిఆర్ఎస్లో మేల్ ఎంప్లాయీస్ 192, ఇది ఏ. బి ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ ఎంప్లాయీస్ పిఎస్టి, ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంత 40, ఎస్లో ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంత 200, టీలో ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంత 60, 300 అవుతున్నారు. అంతేనా? బి 300. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ ఎంత? 8. 300 నుంచి 100 తీస్తే 8. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ. ఖచ్చితంగా ట్రూ అవ్వాలంట. చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ వై ఈజ్ వై అంట. అసలు జెడ్ ఎంత 40, వై ఎంత -20. ఈ రెండింటికి వచ్చింది డిఫరెన్స్ 20 అనేది వైయే కదా, వై కరెక్టే. ఫస్ట్ ఇది కరెక్టే, ఫాలో అవుతుంది. డెఫినెట్లీ ట్రూ. ది నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ టీ, ది నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ టీ ఈజ్ సేమ్. టీలో మేలు ఫీమేల్ సేమ్ అంట, కరెక్టే కదా, 60-60. ఇది కూడా ట్రూ అవుతుంది. ది రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్ ఇన్ క్యూ అండ్ ఎస్ రెస్పెక్టివ్లీ m/2 ఈజ్ y-5. ఎంత అవ్వాలి? m అంటే ఎంత 8, 8/2 అంటే ఎంత 4 ఈజ్ y అంటే ఎంత 20, 20 - 5 15. ఈ రేషియోలో ఉండాలంట. ఏది? ఎస్ క్యూ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎస్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత? సారీ, క్యూలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 80 ఈజ్ ఎస్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత 300. సో ఇక్కడ మనం 0 క్యాన్సిల్ చేస్తే 4:15. అంతే కదా, మనకి ఇక్కడ వచ్చిన రేషియో ఇక్కడ వచ్చింది. అంటే ఇది కూడా ట్రూయే. అంటే మొత్తం 3 ఫాలో అవుతున్నాయి. సో మన ఆప్షన్ వచ్చేసి 1, 2 and 3 అనేది డెఫినెట్లీ ట్రూ అవుతున్నాయి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్ళిపోయినట్టయితే కనుక మేల్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ ఎస్ ఆర్ వాట్ % మోర్ దెన్ ది ఫీమేల్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ పి. ఎస్లో మేల్ ఎంప్లాయీస్ ఎంత 100. వీళ్ళు ఎంత % ఎక్కువ ఎవరితో కంపేర్ చేస్తే? ఫీమేల్ ఎంప్లాయీస్. పీలో ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంత 40 కంటే వీళ్ళు ఎంత ఎక్కువ ఉన్నారు? 60 ఎక్కువ ఉన్నారు. ఇది ఎంత % అని అడిగాడు. ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే 0 క్యాన్సిల్, 3 times 2 times, ఇది ఇందులో 50 times 3 × 50 150. ఇక్కడ ఎంత % 150%. కరెక్ట్ ఆప్షన్ సి 150%. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. దట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చేసిన ఈ పీపీటీ ఏదైతే ఉందో ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసి మీ స్పీడ్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.